నల్గొండకి సంబంధించిన న్యూస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమ సామ్రాజ్యం బద్దలవుతోంది. రోజుకో మిల్లు, కోట్లలో గోల్మాల్. ఒక్కొక్కటిగా బయటపడుతున్న బాగోతాలతో మిల్లర్ల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా బాలింలలో వెలుగు చూసిన బిగ్ స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది. వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మాటలపై విజిలెన్స్ బృందం ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వ బియ్యాన్ని FCIకి పంపకుండా సత్యసాయి రైస్ కార్పొరేషన్ పేరిట పక్కదారి పట్టిస్తుండగా లారీలను స్పాట్ లోనే సీజ్ చేశారు అధికారులు. ఆ తర్వాత రికార్డులను పరిశీలిస్తే ధాన్యం డాక్యుమెంట్ లీలలు బయటపడ్డాయి. రికార్డుల్లో ఉండాల్సిన ధాన్యానికి మిల్లుల్లో ఉన్న నిల్వలకు అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపించింది. మరోవైపు ఈ మిల్లులు టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్యగా గుర్తించారు. 29,000 టన్నుల ధాన్యం కనపడకుండా పోయింది. దీని మార్కెట్ విలువ సుమారు 69 కోట్లు ఉంటుంది అంటూ అంచనా వేశారు. ప్రజల సొమ్మును ఈ స్థాయిలో మింగేయడం చూసి అధికారులకే మైండ్ బ్లాక్ అయింది. దీంతో సీన్ లోకి జిల్లా పౌర సరఫరాల అధికారి రంగంలోకి దిగారు. వట్టే జానయ్యపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 69 కోట్ల ధాన్యాన్ని సీజ్ చేసేందుకు రికవరీ చర్యలు ముమ్మరం చేశారు. ఇక మిల్లులో జరుగుతున్న రైస్ క్యాంప్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏంటి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అధికారులైతే చర్యలు తీసుకుంటున్నారు? సో ప్రెసెంట్ నల్గొండలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది రైస్ మిల్స్ కి సంబంధించి? ప్రభుత్వం ఇప్పటికే చాలా సీరియస్ గా స్పందించింది. ఆగస్టు 5 వరకు డెడ్ లైన్ గడువు విధించింది. ఆగస్టు 5 లోగా బకాయిలు ఉన్నటువంటి మిల్లర్లంతా కూడా డబ్బులు కట్టాల్సిందని చెప్పారు. ఇప్పటికీ నోటీసులు ఇచ్చినా ఎవరు కట్టకపోవడంతో గత 4-5 రోజుల నుంచి కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆ దాడుల్లో సూర్యాపేటలో వజ్రతేజ రైస్ మిల్ వట్టే జానయ్య యాదవ్ రైస్ మిల్లపై దాడి చేయగా 70 కోట్ల విలువ చేసే ధాన్యం కూడా మాయం చేసినట్లు గుర్తించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. 2022-23 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ CMR బకాయిలు అంటే 3 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ సొమ్ముని పందుకొక్కులా మింగుతున్నారంటే, ఎందుకంటే ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా కూడా 4,000 కోట్ల బకాయిలు ఉన్నారు. వీరు ప్రభుత్వానికి చెల్లించకుండా కూడా 3 సంవత్సరాల నుంచి ఆ డబ్బులన్నీ కూడా ఈ 100 కోట్ల డబ్బులని రియల్ ఎస్టేట్ లో పెట్టడం, సినిమా ప్రొడ్యూసింగ్ చేయడం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ వజ్ర రైస్ కార్పొరేషన్ కి సంబంధించి తనిఖీలు జరిగాయా, లేదంటే నల్గొండ జిల్లా వ్యాప్తంగా మిగతా రైస్ మిల్స్ మీద కూడా అధికారులు కొరడా చూపిస్తున్నారు? వరుసగా ఒక వజ్రతేజే కాదు, నల్గొండలో, డిండిలో, అదే విధంగా యాదాద్రి జిల్లాలో యాదాద్రి ఇండస్ట్రీస్, సూర్యాపేటలో ఈ వజ్రతేజ ఇండస్ట్రీస్ అన్ని ఏకకాలంలో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించింది. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి కూడా వీరు డబ్బులు కట్టకుండా కోట్ల రూపాయలను కూడా మొత్తం వీరంతా ఇన్వెస్ట్ చేస్తూ, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తూ కోట్లు కూడా పడుతున్నారు, కానీ ప్రభుత్వానికి కట్టడం లేదు. నిన్నమన్నటి వరకు కూడా కొంతమంది ఎవరైతే ఈ 100 కోట్ల బకాయిలు ఉన్నారో వారిపై కేసులు నమోదు చేస్తారు. కేసులు నమోదు చేస్తే వారు కోర్టుకు వెళ్లడం జరిగింది. కోర్టు 30వ తారీఖు జడ్జిమెంట్ రానుంది. 30 ఏ జడ్జిమెంట్ ఇస్తారో వేచి చూడాల్సింది. ఆగస్టు 5 వరకు కూడా వీరికి గడువు ఉంది. కేబినెట్ సబ్ కమిటీ వేసింది కాబట్టి సివిల్ సప్లై కమిషనర్ కూడా ఒక రమేష్. సో మొత్తానికి నల్గొండ, సూర్యాపేట జిల్లాలో రైస్ మిల్లర్ల ఆగడాలైతే ఒక్కొక్కగా బయటపడుతున్నాయి. ఇప్పటికే అధికారులు కొంతమందిపై అయితే చర్యలు తీసుకున్నారు. పలు లారీలను కూడా